వారెవ్వా ఎంత అందంగా ఉన్నాడో పోన్రి ఈ ఖైరతాబాద్ మహాగణపతి. అక్షరాల 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదట. మరి ఈసారి ఈ పెద్ద గణేష్ ని పెట్టబట్టి 70 సంవత్సరాలు అవుతుంది. మరిగా ఖైరతాబాద్ బడా గణేష్ అంటే కోరిన కోరికలు తీర్చి భక్తులందరికీ కొంగు బంగారం అయ్యి ఓ కంట కనిపెట్టే భగవంతుడు అని చెప్పాలి. మరి ఈ ఏకదంతుని ముచ్చట్లేందో ఒకసారి మనం కూడా అరుచుకుందామా? మన దేశంలోనే గట్లనే ప్రపంచంలోనే పెద్ద గుడి ఏంటి ఖైరతాబాద్ పెద్ద గణేష్ అయితే అన్ని అంగుళాలతోటి మంచిగా ముస్తాబై వినాయక చవితికి దేవిని ప్రతిష్ఠించి దేవునికి అశేషమైన పూజలు అయితే చేసి భక్తులందరూ వాళ్ళ వాళ్ళ కోరికలను దేవుని దగ్గర చెప్పుకుంటారు కదా. మళ్ళీ ఖైరతాబాద్ మహాగణపతి దగ్గరికి దేశంలో కాదు ప్రపంచంలో ఉన్న భక్తులందరూ ఎక్కడికెళ్ళి వచ్చి దర్శించుకుంటారు ఏకదంతుణ్ణి. వెనకటి ఒక అడుగు నుంచి శురువై ఇప్పుడు 170 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడు ఈ మహాగణపతి. అయితే ఈ ఖైరతాబాద్ మహాగణపతి ట్రస్ట్ చైర్మన్ రాజ్ కుమార్ సార్ అయితే వాళ్ళ నాయన ఈ గణపతిని మొట్టమొదట ప్రతిష్ఠించిండు. అందుకనే ఇప్పుడు ఆయన 70వ జన్మదిన సందర్భంగా ఇప్పుడు ఈ గణపతిని ఇంకా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దాలనుకొని మంచి కసరత్తులు అయితే చేస్తున్నారు ఈ దేవుని కోసం. మునుపెన్నట్టు జరిగిన విధంగా ఈసారి ఆ గణపతి సంబరాల మహోత్సవాన్ని అంబరాన్ని తాగేటట్టు మంచిగానే చేస్తారని చెప్తున్నారు. వినాయకుని 1954లో స్టార్ట్ చేసిన వినాయకుని ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు పూర్తయ్యాయి అనమాట. 70 సంవత్సరాలు పూర్తి అయినాయి కాబట్టి 70 సంవత్సరాలు 70 అడుగునే ఒక ఆలోచన వెళ్తా ఉన్నాం అనమాట. మరి పనులు అనేది అన్ని కంప్లీట్ అయిపోయి మరొక రెండు రోజుల్లో వినాయకుని ముందున్న కర్రలని తీసేసి భక్తులకు దర్శనం ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ వినాయకుడు సప్తముఖ మహాశక్తి వినాయకుడు. మీరు ఒకవైపు చూసినట్టయితే శ్రీనివాస కళ్యాణము, మరొక వైపు చూసినట్టయితే శివకవారుతుల కళ్యాణము, దాంతో పాటు రాహు కేతువు, మరి అదే విధంగా మీరు చూసినట్టయితే బాలరాముడు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. 7 సర్పాలు, 14 చేతులు, మరి 7 ముఖాలతో వెలుస్తున్న వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు. మరి ఇక్కడ వచ్చే భక్తుల క్యూ లైన్ కావచ్చు అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తా ఉన్నాము. మరి ఏజీ సెక్యూరిటీ సర్వీస్ గారు ప్రభుత్వ తరఫు నుంచి ఒక 40 కెమెరాస్, గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి ఒక 20 పైన కెమెరాస్ మేము పెట్టడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ప్రభుత్వ పరంగా వాటర్ కావచ్చు, మరి అన్ని రకాలుగానే ఏర్పాటు చేస్తా ఉన్నారన్నమాట. మరి ఒక భక్తుడు ఖైరతాబాద్ వచ్చి ఈజీగా దర్శించుకొని ఈజీగా వెళ్లే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేయబోతా ఉన్నాము. ఒక సుమారు 40 సంవత్సరాల నుంచి శిల్పి రాజేందర్ గారు, ఆయన చెన్నై సంబంధించిన కళాకారుడు, హైదరాబాద్ కు వచ్చి ఆయన ఇక్కడ ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి వినాయకుడిని దాదాపు 150 మంది కళాకారులతోని 100 రోజుల సమయంలో వినాయకుడు తయారు చేస్తారు. కానీ ఈ సంవత్సరము 70 సంవత్సరాలు 66 రోజులనే సుమారు 150 మంది కళాకారులు పెట్టి రాత్రి పగలు చేయించి ఈ వినాయకుడిని కంప్లీట్ చేశారు. మరొక రెండు రోజులలో వినాయకుని ముందున్న కర్రలు అవన్నీ తీసేసి భక్తులకు దర్శనం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం అనమాట.